పొద్దున పూరి పెట్టాలా, టమాటా రైస్ పెట్టారు, పాలు ఇవ్వాలా, ఇంతవరకు పాలు ఇవ్వలేదు. ఇప్పుడు పాయసం చేయాలా, చేయలేదు. నైట్ అట్టిపండు పెట్టాలా, ఇంతవరకు పెట్టలేదు. ఏంది ఇవన్నీ? మీరు సింపుల్గా రావడం, ఫోటోలు తీసుకుని పోతా ఉన్నారు. ఎవరితో మాట్లాడడంలే. నేను వాళ్ళతో మీతో చెప్పి మాట్లాడేది. ప్లీజ్ మీరు ఆర్గ్యూ చేద్దండి, పిల్లలతో మాట్లాడి ఏం చెప్పొద్దండి. ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో నాకు అర్థం కాదు. మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, 1.5 లీటర్ తెచ్చి 60 మందికి ఇస్తూ ఉన్నారు. 200 ml ఇవ్వాలి ఒక్కొక్కరికి. మనం 1.5 లీటర్ పాలు తెచ్చి 60 మందికి ఇస్తూ ఉన్నారంటే అల్లు రామలింగయ్య ఒక సినిమాలో ఇంకి పిల్లలు తెస్తాడు నీళ్ళ గ్లాసులలో ఒక్కొక్కటి. అట్లా చేద్దామా చెప్పండి? డిగ్రీ బీటెక్ పిల్లలు వీళ్ళ కడుపులు కొడితే రేపు వీళ్ళే రాడికల్స్ అయ్యి మిన్ను నన్ను చంపేది. వాడేనా రండి ఇక్కడికి. కాదండి, మీరు హాస్టల్లో ఉండాలి సండే రోజు. ఎక్కడ బయట ఉన్నారు మీరు? మిగతా రోజులలో పొద్దున్న సాయం దాకా బయట ఉంటారు కదండి. ఎందుకు వీళ్ళకి స్నాక్స్ ఇవ్వలేదు? ఇప్పుడు పాయసం ఇవ్వాలి కదండి, ఎందుకు ఇవ్వలేదు? దానికి దీనికి ఏం సంబంధం అండి? మీరు అరేంజ్ చేయాలా? వంట వాళ్ళు 2 ఉన్నారు కదా. కాదండి, మీకు ఇక్కడ వంట వాళ్ళు 2 ఉన్నారు కదా, మీరు స్నాక్స్ ఇవ్వాలి కదా. అసలు స్నాక్స్ ఇవ్వట్లేదు మీరు. రండి మీరు 5 minutesలో ఇక్కడికి. ఏమేం చదువుతా ఉన్నారు? గ్రాడ్యుయేషన్. బీటెక్ వాళ్ళు ఉన్నారా? బీటెక్. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఆ స్నాక్స్ బోర్డు ఉంది కదా, అది ఆ మెనూ బోర్డు, అది ఫాలో అవుతున్నారా? మరి అడగడం లేదా మీరు? ఎందుకు సార్ ఇది మెనూ బోర్డు ఎందుకు, ఇది సించన్న అవతల పడేయండి అని చెప్పచ్చు కదా. వేరే మెనూ పెట్టుకున్నారా? మీకు నచ్చినట్టు అట్లా ఎట్లా పెట్టుకుంటారు? ప్రభుత్వం కేటాయించినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో చేయాలా? గమనునా బాను చాలా లేదమ్మా, ఇందులో కుదరదు. ఆ మెనూ బోర్డు ఇంప్లిమెంటేషన్ జరగాల. అది మాకు GOMS నెంబర్ 8 చెప్తా ఉంది. అంతేగాని మాకు నచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నామంటే కుదరదు. మెనూ అవును అంటే అలా అది ఎట్లా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది అన్నట్టు మేము నచ్చిన కర్రీ అయినా కొంచెం నీకు వండమని చెప్తామండి. అది కూడా ఇప్పుడు మార్నింగ్ మిల్క్ ఇవ్వట్లేదా? మిల్క్ ఇస్తారా మార్నింగ్? మంచిగానే ఉంటాయా, నీళ్ళు ఉంటాయా? మిల్క్ ఇస్తున్నా కానీ మొత్తం 60 to 70 మెంబర్స్కి సఫిషియెంట్ రాదు. బ్రేక్ఫాస్ట్ ఈరోజు పూరి ఇచ్చారా? ఏం పెట్టారు? టమాటా రైస్. 200 ml ఇవ్వాలి ఒక మనిషికి. 3 లీటర్లు. 3 పాల ప్యాకెట్స్. అదే 3 30 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. లీటర్ ప్యాకెటా, హాఫ్ లీటర్ ప్యాకెట్? 500 ml 3. 30 రూపీస్ 500 ml అది 3. మీకు ASW అని ఒక ఆయన ఉంటాడు, ఆయన రాడా? మేడం వస్తుంది ఆమె? చెప్పారా ఆమెకు? మరి ఈరోజు ఇంటిమేషన్ ఇచ్చారు లేదో తెలియదు కానీ లేదు, ఇది వితౌట్ మేము సర్ప్రైజ్ విజిట్. ఇది మేము ఈరోజు లేదు. వచ్చారో లేదు ఫోటో తీసుకుని అంతే. ఏం పెడతా ఉన్నారు ఏందని మిమ్మల్ని ఏం అడగరు. మేడం ఏమైనా అడిగాను, మీరే కుదురుకున్నట్లేదు అని టైప్లో మాట్లాడారు. మీరే కుదురుకోవడం లేదా? మీరే సరిగ్గా కుదురుగా ఉండడం లేదా మీరే అంటే? ఇప్పుడు నేను ఒకటే మా చెప్పేది, ఇప్పుడు స్టేట్ అంతా మెనూ ఒకటే ఉండేది. ఆ మెనూ ప్రకారం 53 రూపాయల 33 పైసలు పెట్టాలా వితౌట్ రైస్ ఫ్రీ వస్తాయి. వంట వాళ్ళ ఛార్జెస్ సపరేట్. సరే ఏదేమైనా కానీ కొంచెం తగ్గినా కానీ కొన్ని అన్నీ అయితే రావాల్సిందే. ఇప్పుడు నేనేమంటున్నా, 175 grams చికెన్ ఇవ్వాలి మీకు ఈచ్ పర్సన్. యాక్చువల్గా అట్లీస్ట్ 100 grams అని ఇవ్వాలన్నమాట. అది యాక్చువల్ లెక్కచారం. 6 eggs ఇవ్వాలి వీక్లీ. సరే మంగళవారం చికెన్ ఉంటుంది, సండే చికెన్ ఉంటుంది, సాటర్డే ఎగ్ ఇవ్వరు, 5 eggs అని ఇవ్వాలన్నమాట. అది సిస్టమ్. ఒకవేళ ఇక్కడ ఏంటంటే పోస్ట్ మెట్రిక్ SC ST హాస్టల్స్కు వంట వాళ్ళకు ఛార్జెస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. మేము దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అవి ఏమైనా మేనేజ్ చేసుకొని ఇవ్వాలంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా ఈరోజు పాయసం ఇవ్వాలా, స్నాక్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఈ కర్రీస్ మార్నింగ్ కొంతమంది ఆఫ్టర్నూన్ లంచ్ గిడికి వస్తారా?
అందరు ఇంటికి వస్తారా? దగ్గర మీ కాలేజ్? కొంతమంది వస్తారు. కొంతమంది డబ్బాలు ఏమైనా తీసుకెళ్తారా? మార్నింగ్ తీసుకెళ్తారు. అప్పుడు ఒక్క కర్రీని అది చేసేది అప్పుడు కర్రీ టిఫిన్ పెడతారు. టిఫినే తీసుకెళ్తారు. 2 గంటలకు మధ్యాహ్నం 2 కర్రీస్ చేస్తారా? ఒక కర్రీయా? ఒక కర్రీ. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 కర్రీస్ చేస్తారా? అది కూడా లేదు, ఒక కర్రీనా? ఒక కర్రీయే. నైట్ ఫ్రూట్ ఏమైనా ఇస్తున్నారా? ఫ్రూట్ అనేది ఉండదు. వెరీ మీరమ్మా ఏజ్డ్. ఏ రోజు నువ్వు వీళ్ళతో మాట్లాడారమ్మా? మీరు ఫోటోలు తీసుకొని పోతా ఉన్నారా? ఏం చెప్తా ఉన్నారు కదా క్లియర్గా, మాకు మెనూ ఫాలో కావడం లేదు, ఇప్పుడు పాయసం పెట్టాలా? పెట్టలేదు. ఏం జరుగుతుంది మేడం? ఏంది అసలు? ఎందుకని మీరు మీరు సింపుల్గా రావడం, ఫోటోలు తీసుకుని పోతా ఉన్నారు, ఎవరితో మాట్లాడడంలే. నేను వాళ్ళతో మీతో చెప్పి మాట్లాడేది. ప్లీజ్ మీరు ఆర్గ్యూ చేద్దండి, పిల్లలతో మాట్లాడినవి ఏమీ చెప్పొద్దండి. ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో నాకు అర్థం కావడం. ఎందుకు ఈ విధంగా? నేను అనేది ₹53.33 ఒక రోజుకు. 2 వంట వాళ్ళకు మనకు పోస్ట్ మెట్రిక్ డబ్బులు రావడం లేదు కాబట్టి వాళ్ళ జీతాలు 10 ఒక 20,000 ఉండొచ్చు. అవి మేనేజ్ చేయాలి, అంతే కదా? అంతే కదండి. ఇప్పుడు 175 గ్రామ్ మనం చికెన్ ఇవ్వాలా, సరే 120 110 ఇచ్చి కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, 1.5 లీటర్ తెచ్చి 60 మందికి ఇస్తూ ఉన్నారు. 200 ml ఇవ్వాలి ఒక్కొక్కరికి. మనం ఉంది మా దగ్గర క్లియర్గా. ఎందుకు ఇట్లా అంటే నేను కొన్ని తగ్గించుకోండి, నేనేం కాదనట్లేదు. రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది పాత ఇచ్చిన రేట్లు కాబట్టి ఇప్పుడు రేట్లు బాగలేవు, పరిస్థితులు బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇప్పుడు స్నాక్స్ అసలు మొత్తానికి ఈరోజు పాయసం ఉంది, సండే రోజు అందరూ ఉంటారు ఇక్కడ, ఎంజాయ్ చేస్తారు మంచి పిల్లలు. వాళ్ళకి ఏదైనా పాయసం పెట్టేదాన్ని కూడా చేత కాకపోతే ఎట్లా మేడం? ఏం జరుగుతుంది మేడం? ఎందుకు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యం నాకు అర్థం కావడం లేదు. బ్రేక్ఫాస్ట్ పూరి ఇవ్వాలా, టమాటా రైస్ పెట్టినారు పొద్దున. ఏంది? ఎందుకు ఆ బోర్డు చించి పడేద్దాం, మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, ఇంకా సరిపోతుంది కదా. ఏంది ఎంతమంది మేము పనిష్మెంట్ చేయాలా? ఎంతమందికి మేము సస్పెన్షన్కి రికమెండ్ చేయాలా? జిల్లా ఇట్లా తయారైతే ఎట్లా మేడం? ఏంది అసలు? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు ఇన్ఛార్జి? 12 హాస్టల్. ఇదే పరిస్థితి? వెళ్తాను ఆడికి కూడా, వెళ్తానమ్మా, ఆడికి వెళ్తాను, మొత్తం జల్లెడ పడతా. 3 రోజులు ఉంటాను. 3 రోజులు ఈరోజు అసలు లేదు, అనఫిషియల్ ఇది ఏంది? ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? మీరు ఏ రోజన్నా పిల్లలతో మాట్లాడి అన్ని బాగా వస్తున్నాయా బాబు, రావట్లేదా, ఏం రావట్లేదు, 1.5 లీటర్ పాలు తెచ్చి 60 మందికి ఇస్తూ ఉన్నారంటే, అల్లు రామలింగయ్య ఒక సినిమాలో ఇంకి పిల్లలు తెస్తాడు నీళ్ళ గ్లాసులలో ఒక్కొక్కటి. అట్లా చేద్దామా చెప్పండి? కనబడితే లాభం లేదండి, మాట్లాడితే లాభం లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, వచ్చి ఫోటో తీసుకో. మీరు రానప్పుడు అన్నీ మాట్లాడాను. సరే, నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నా, అదంతా వదిలేద్దాం. ఎందుకు ఇప్పుడు పాయసం చేయలేదు చెప్పండి? ఎందుకు అవన్నీ? వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. పొద్దున పూరి పెట్టాలి, మనం టమాటా రైస్ ఇచ్చినాం, ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఏం చేద్దాం ఇప్పుడు? వార్డెను 12 హాస్టల్ అంటే మీరు మంత్లీ ఈజీగా 2 సార్లు 3 సార్లు రావచ్చు. వచ్చి పిల్లలతో మంచి కూర్చొని మాట్లాడి, ఏం బాబు ఏమేమన్నా అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా? మరి ఇప్పుడు నేను ఈరోజు వచ్చినా అమ్మా, ఈరోజు పొద్దున పూరి పెట్టలేదు, పాలు ఇవ్వాలా, ఇవ్వలేదు, మధ్యాహ్నం చికెన్ పెట్టాలా, సాయంత్రం పెడతా ఉన్నారు, పొద్దున ఏదో బంగాళదుంప కూర చేశారు, విధంగా పెడతా ఉన్నారు. ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకని మీరు డిస్కస్ చేయడంలో అన్ని హాస్టళ్లతో? నేను కాదనట్లేదు, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఆ రేట్ ఎప్పుడో 2023లో పెట్టారు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి, కొంచెం తగ్గించుకోండి, కొంచెం మేనేజ్ చేయండి, కొంచెం ఏదైనా కొంచెం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది బాబు ₹53. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ₹53.33 విత్ 20,000 వంట వాళ్ళకి. అవి చూసుకొని మీరే తయారు చేయండి రా, ఏముందాడా, ఆయన పోయి తెస్తాడు ఏమేం కావాలో, ఏమేమి తగ్గియాలో మీరే తగ్గించుకోండి జాగ్రత్తగా. పెద్ద పిల్లలండి వాళ్ళు, డిగ్రీ బీటెక్ పిల్లలు, వీళ్ళ కడుపులు కొడితే రేపు వీళ్ళే రాడికల్స్ అయ్యి నన్ను చంపేది. ఎట్లా చెప్పండి? ఇది ట్రాన్స్పరెన్సీ లేదండి దీంట్లో. ఈరోజు పెడతాము, తింటాము, పండుకుంటాము, తెల్లారుతుంది. ఎవరు చెప్పాలి దాని గురించి? ఎట్లా తెలియాలా? ఎందుకని ఈ విధంగా ఇంత ఇదిగా చేస్తూ ఉన్నారు? ఎక్కడ సొల్యూషన్ ఎక్కడండి? వార్డెన్ ఫోన్ చేయండి, ఎంతసేపు అతను సండే రోజు ఇక్కడ ఉండొచ్చు కదండి వార్డెన్ అండి. మెనూ డివైట్ అవుతుందండి టోటల్గా. ఏం చేద్దాం దీనికి? ఇప్పుడు వరకు చికెన్ రాలే, 5 అయింది, 5:15 అయింది, ఇప్పుడు వరకు చికెన్ రాలేదు. ఎప్పుడో వస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఆడపడేస్తారు. రుచి లేదు, పసి లేదు, గడ్డి చేసినట్టు చేసి పడేస్తూ ఉన్నారు. ఏదో తింటా ఉన్నారు, కర్మలేని చెప్పి పోతా ఉన్నారు. వాళ్ళకి తెలియడంలే. ఇది మా రైటు, మా హక్కు, ప్రభుత్వం మనకు ఇస్తా ఉన్న ఇది అనే విషయం వాళ్ళకి తెలియడం. ఏదో దానమో బిచ్చమో పెడతా ఉన్నారు, ఫ్రీగా పెడతా ఉన్నారు కదా అని ఆ బయట ఏదో ఒకటి తినేది అట్లా చేసుకుంటా ఉన్నారు.
ఎంతవరకు కరెక్టో చూడండి. మీరు మాట్లాడండి మేడం ప్రతి ఒక్కరితో. మీరు ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక రూమ్లో, మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇట్టే మనం కడుపులు కొడదామా చెప్పండి. కొంచెం ఏమేమి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే నేను కాదనట్లేదండి. 175 గ్రామ్స్ మనకు డైలీ 50 గ్రామ్స్ 7 డేస్కు 350 గ్రామ్స్ డివైడెడ్ బై 2 చేస్తే 175 గ్రామ్స్ వస్తుంది. దాంట్లో ఏదో 110 120 ఈరోజు 300 ఉంది చికెన్, 110 120 గ్రామ్స్ 60 మంది ఉంటే కన్నా ఒక 7 కేజీలు అట్లా తెచ్చి వేసి ఆ డబ్బులో కొంచెం మేనేజ్ చేసుకొని మిగతాది అట్టిపండు ఇంతవరకు వాళ్ళ ఎవరో చూసిన దాఖలాలేవు. వాటర్ వచ్చి పొద్దున్న కాలమనండి, నన్ను పొద్దున్నే హరిత కాడికి రమ్మని చెప్పండి. మీరు రండి, రేపు మీదంతా మీటింగ్ ఉంది రేపు. జాగ్రత్త అమ్మా మీరు. రే నెంబర్ ఇండి, మీ నెంబరు 9490551117 వాట్సాప్ ఓన్లీ. మీరు కామెంట్ చేయండి, దాంట్లో మీ వీడియోలు తీసి పెట్టండి. ఏమండి వార్డెన్ గారు ఏమి ఇదంతా? ఎందుకు చికెన్ ఇంతవరకు రాలేదు? మధ్యాహ్నం పెట్టాలా, పెట్టలేదు. పొద్దున పూరి పెట్టాలా, టమాటా రైస్ పెట్టారు. పాలు ఇవ్వాలా, ఇంతవరకు పాలు ఇవ్వలేదు. ఇప్పుడు పాయసం చేయాలా, చేయలేదు. నైట్ అట్టిపండు పెట్టాలా, ఇంతవరకు పెట్టలేదు. ఏంది ఇవన్నీ? సరే డబ్బులు సరిపోతానే అది కాదు. వంట వాళ్ళ జీతాలు దాంట్లోనే పట్టుకోవాలా, నో ప్రాబ్లం, నాకు తెలుసా ఇష్యూ, నేను కాదనట్లేదు. కానీ అట్లా చేస్తే ఎట్లా? 1.5 లీటర్ అండి పాలు తెచ్చేది 60 మందికి, 200 ml ఇవ్వాలండి లెక్కాచారం ప్రకారం. 150 ml అని అట్లీస్ట్. ఎందుకు మధ్యాహ్నం చికెన్ పెట్టలేదు? వీళ్ళు ఎప్పుడు నైటే అడుగుతారు. సరే అవుమా, మీకు నైట్ ఇంట్రెస్టా? బిర్యానీ చికెనే సార్. సరేలేండి, అదే పొద్దున్న మధ్యాహ్నం. మరి సాయంత్రం మధ్యాహ్నం పెట్టాలి కదా కర్రీస్. ఆలు కర్రీ చేశారు, మనకేముంది? పప్పు ఉంది. క్యారెట్ వాళ్ళకి ఇష్టం ఉండదు సార్, వంకాయ ఇష్టం ఉండదు సార్, అరటికాయ ఇష్టం ఉండదు, ఈ క్యాబేజీ ఇష్టం ఉండదు, ఈ కర్రీస్ ఏమి ఇష్టం ఉండవు సార్. అన్ని స్టూడెంట్స్ మేనేజ్, నేను 2 కర్రీ చేయాలి కదండి ఒకసారి. స్టూడెంట్ మేనేజ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన మెనూ అనేది వాళ్ళు ఈ కర్రీ కావాలి, ఈ రోజు ఈ కర్రీ కావాలి. మరి బనానా ఎందుకు ఇవ్వట్లేదు మనం? ఇస్తారు సార్. మరి ఎందుకు ఆ బోర్డు తీసేద్దాం? అది ఎందుకు చెప్పండి. ఇంకా ఆ బోర్డు ఎందుకు? ఇంకా ఊరికి చూపడానికి అది ప్రజెంట్ ఉన్న రేట్లను బట్టి అయితే 80 రూపీస్ దాటుతుంది సార్. ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఆ బోర్డు ప్రకారం మనం పెట్టాలంటే మనకి ఇచ్చేది అయితే 53 రూపీస్. మరి ఒక పేపర్ని పిలుస్తా, చెప్తారా మీరు? స్టేట్మెంట్ ఇస్తారా? చూడండి మరి నేను చెప్తా. ఆల్రెడీ తమర నోటీసులో కూడా ఎన్నో లెటర్లు మన స్టేట్. నేను అందుకే అండి నేను చెప్పేది అండి అయ్యా, నేను అందుకే 175 గ్రామ్స్ ఇవ్వాల్సిన చికెన్ ఇప్పుడే చెప్పినా. నేను 110 120 ఇవ్వాలి అట్లీస్ట్. ఉన్న రేట్లను బట్టి చూస్తే చాలా అస్సలు సరిపోవటం లేదు సార్. అంటే మీకు ఒక్కరికే సరిపోవడం లేదా? అలాగే నేను బాగా సరిపోయినాయి, స్టేట్ అందరికి నా ఫోన్ నాకు బాగా సరిపోతా ఉన్నాయి అనే వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం? వాళ్ళతో మాకు చెప్తే మేము ఎలా ఫాలో అవ్వాలో మీరు కనుక్కోవాలా. నేనే బొచ్చెడు వీడియోలు పెడతా ఉన్నా, వాటిలో అన్నింటిలో తెలియడం లేదా? మాకు సరిపోతా ఉంది, మేము కరెక్ట్. మీరే ఆ మాట అంటే నేను ఒక మాట చెప్తా. చూడండి, ఇక్కడ పెద్ద పిల్లలు సరిగ్గా బయట తింటూ ఉంటారు, మధ్యాహ్నం రారు కొంతమంది అన్నానికి, అవునా కాదా? మధ్యాహ్నం అన్నానికి రారు, బయట తినేస్తారు దూరం ఉండే పిల్లలు. ఆ గురుకుల పాఠశాలలో ఏం చేయాలండి? అంబేద్కర్ గురుకులు, జ్యోతిబా పూలే గురుకులు, ఆశ్రమ పాఠశాల వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేయాలంటారు? మీకు వీడియో చూపిస్తాను నేను. మాకు అన్నీ బ్రహ్మాండంగా సరిపోతాను అనే వీడియో. ఆమెకు ఫోన్ చేసి అడగండి ఎట్లా సరిపోతుంది. ఏందబ్బా ఇది మళ్ళీ తా అంటే తందాన నువ్వు కాలికేసి మెడకేసి కాలికేసి ఎట్టా కాదబ్బా. నేను అనేది అడ్జస్ట్ చేయొచ్చు అంటున్నా. కొన్ని మినిమమైజ్ చేసుకొని జాగ్రత్త చేసుకొని కొన్ని చేసుకోవచ్చు అంటున్నా. ఇద్దరు సరిపోతారండి 60-70 మందికి. 80 మందికి ఒకరిని ఇచ్చేది గవర్నమెంట్. పెద్ద పెద్ద హాస్టల్స్లో 500-600 ఉండే అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 80 మందికి ఒకరిని ఇచ్చేది. మేము మనకుండే 60-70 మంది మ్యాక్సిమం. ప్రెజెంట్ 90 మంది ఉన్నా కానీ 60-70-80 మంది. ఇద్దరు ఎందుకు సరిపోరండి? ముగ్గురు ఎందుకు పనిలేక? మేము బాగా కరెక్ట్ పెడుతున్నాం అన్న వాళ్ళు సన్మానాలు చేసి వచ్చినా నేను బయటికి. మరి పిల్లలతో కూడా మాట్లాడతాం, లెటర్లు రాపిస్తాం. వీళ్ళు పెద్ద పిల్లలు కూడా నిలబెట్టి మాట్లాడతాను. చిన్నపిల్లలు అయితే లెటర్లు రాపిస్తాను, అన్నీ వస్తున్నాయా లేదా అని. అన్నీ రాసి చూపిస్తారు మాకు. మరి ఆ హాస్టల్లో జరిపినప్పుడు మనకి ఎందుకు సరిపోవు చెప్పండి? చూడండి, కొంచెం వర్కౌట్ చేయండి అమ్మా. సరే సార్. ఓకే అమ్మా, జాగ్రత్త వర్కౌట్ చేసుకోండి. నెంబర్ తీసుకున్నారు కదా, ఆ విధంగా కూడా మీకు వర్కౌట్ కావడం లేదు, ఆ విధంగా పెట్టడం లేదంటే మాకు పింగ్ చేయండి. ఓకే రైట్.